మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని స్వర్ణగిరి ఆలయ ట్రస్ట్ అద్భుత ఏర్పాట్లు చేస్తుంది. ప్రతి భక్తుడికి దర్శన భాగ్యం కల్పించడమే ధ్యేయంగా మొత్తం కూడా ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే ఉత్తర ద్వార దర్శనం ద్వారా ప్రతి భక్తుడు దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో స్వర్ణగిరి ఆలయ ట్రస్ట్ ఒక మహా అద్భుత ఏర్పాట్లు చేస్తుంది. ఎక్కడికక్కడ కూడా ప్రతి భక్తుడికి ఇబ్బంది కలగకుండా సౌకర్యాలు కల్పించడం చెప్పవచ్చు. ప్రధానంగా ఆలయంలోకి వచ్చే ప్రతి భక్తుడు స్వామివారి దర్శన భాగ్యం పొందాలి. ఎందుకంటే ఉత్తరద్వార దర్శనం అనేది ఎన్నో జన్మల పుణ్య ఫలం అని చెప్పవచ్చు. దానికి అనుగుణంగానే రేపు దర్శన భాగ్యం కల్పించినట్లయితే అంటే స్వామివారి దర్శన భాగ్యం కల్పించిన పుణ్య ఫలం దక్కుతుందనే ఉద్దేశంతో భక్తులకు ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా ఈ ఏర్పాట్లకు సంబంధించి మనతో మాట్లాడడానికి స్వర్ణగిరి ట్రస్ట్ ఆలయ సభ్యుడు మనతో ఉన్నారు. గోపి సార్ అని తెలుసుకుందాం. సార్ చెప్పండి, నిజంగా ఒక అద్భుత ఏర్పాట్లు, ఒక మహా అద్భుతం. ఎక్కడ చూసినా కూడా ఒక ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది స్వర్ణగిరి ఆలయంలో. నిజంగా ఈ అద్భుత ఏర్పాట్లకు సంబంధించి భక్తులకు ఎలాంటి దర్శన భాగ్యం కల్పించే అవకాశం ఉంది? నమస్కారం అండి, జై శ్రీమన్నారాయణ. సో ఈ నెల 30వ తారీఖు అంటే రేపు ఉదయం 5:30 నుంచి 8వ తారీఖు జనవరి 8వ తారీఖు వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం భక్తులందరికీ అందుబాటులో ఉందండి. సో లాస్ట్ ఇయర్ లాగే ఈసారి కూడా భక్తజనం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏర్పాట్లు కూడా అదే విధంగా చేయడం జరుగుతుంది. గత 2 రోజుల్లో దేవాలయంలో అలంకరణ కానివ్వండి, వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, అదర్ ఫెసిలిటీస్ అంటే వచ్చిన భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండడానికి అన్ని ఫెసిలిటీస్ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా చూస్తే వైకుంఠ ఏకాదశి అనగానే అందరి మనసులో ఆ వైకుంఠ ద్వారంతో దర్శనం చేసుకోవాలన్న కోరిక ఉంటుంది. సో ఈసారి వైకుంఠ ద్వార ఏర్పాటు కూడా చక్కగా విశాలంగా చక్కటి అలంకరణతో, పువ్వులు పండ్లు చక్కటి అలంకరణతో స్వామివారి రూపం మనందరం చూడవచ్చు. సో ఈసారి డెకరేషన్ సంబంధించి కూడా భారీగా 3 రోజుల నుంచి దాదాపు 200 మంది ఎంప్లాయీస్ వర్క్ చేయడం జరుగుతుంది. సో రకరకాల పువ్వులు అంటే ఇండియాలో దొరికేవే కాకుండా ఇంటర్నేషనల్ లో కూడా ఫారెన్ నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకొని స్వామివారికి ప్రత్యేకంగా ఈ అలంకరణ అనేది జరుగుతుందండి. సో ఉదయం 5:30 ప్రథమ దర్శనం స్టార్ట్ అవుతుంది 30వ తారీఖు నాడు. సో ముఖ్యంగా భక్తులను కోరేది ఒకటే, సో ఉదయం 5:30 తర్వాత దర్శనానికి తప్పకుండా విచ్చేయవచ్చు. అండ్ ఈసారి జలనారాయణ స్వామి కూడా ప్రత్యేకంగా ఉండబోతున్నారు. స్వామివారి సువర్ణ అలంకరణతో చక్కటి పూలు పండ్లు అలంకరణతో జలనారాయణ స్వామి దర్శనము. సో భక్తులందరికీ కూడా మొదటిగా భూవర స్వామి దర్శనము, దాని తర్వాత జలనారాయణ స్వామి దర్శనము, లక్ష్మీనారాయణ స్వామి దర్శనము, దాని తర్వాత వైకుంఠ ద్వారం లోపల 7 డోర్స్ తర్వాత స్వామివారి దర్శనం అనేది ఉంటుందండి. ప్రధానంగా వివిఐపీల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాంటప్పుడు ప్రతి భక్తుడికి అంటే సామాన్య భక్తునికి దర్శన భాగ్యం ఎలా ఉండబోతుంది? చివరిసారి లాస్ట్ టైం కూడా చాలా అద్భుతంగా ప్రతి నిమిషానికి వందలాది మందిలో పంపించినటువంటి సందర్భం కనిపించింది. ఈసారి కూడా ఇంకా దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. మరి సామాన్య భక్తునికి దర్శనం రేపు ఏ విధంగా ఉండబోతుంది? ఆ ఉత్తర ద్వార దర్శన భాగ్యం ఎలా కలిగించబోతున్నారు? ముఖ్యంగా అండి ఎక్కువ దేవాలయంలో వచ్చే ఇబ్బంది విఐపి తాకిడి. సో ఇక్కడ ఏర్పాట్లు ఎలా అంటే ఏ విఐపి వచ్చినా కానీ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు సంబంధించిన లైన్ ఎక్కడ కూడా బ్రేక్ చేయకుండా కంటిన్యూ చేస్తాము. ఈ కంటిన్యూ చేస్తేనే 1,00,000 మంది భక్తులు వచ్చినా చక్కగా స్వామివారి దర్శనం చేసుకోగలుగుతారు. సుమారు 4 వరుసలుగా లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకేసారి ఒక నిమిషంలో దాదాపు 100 భక్తుల పైన దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం అనేది అంటే ఎటువంటి విఐపీలకి ఇబ్బంది లేకుండా అంటే భక్తులకు ఎవరికి ఇబ్బంది లేకుండా దర్శనాలు జరుగుతాయి. వచ్చిన విఐపీలు కూడా ఇబ్బంది పడకుండా దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు జరుగుతాయి. ప్రధానంగా లైన్ లో ఎలాంటి జలప్రసాదం ఏర్పాటు చేశారు? అదే విధంగా పార్కింగ్ సంబంధించి ఎంతమంది ఎట్లాంటి ఏర్పాటు చేశారు? అదే విధంగా అంటే శాంతి భద్రతలకు సంబంధించి కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తారు కాబట్టి వారికి సంబంధించి సెక్యూరిటీ కూడా ఎంతమంది పెట్టారు? మొత్తానికి ఈ నూతన సంవత్సరం కూడా రాబోతుంది 1వ తారీఖు కాబట్టి నూతన సంవత్సరం కూడా కాబట్టి చాలా మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి అనుగుణంగా అంటే జనవరి 4 వరకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? సో ముఖ్యంగా అండి ఏర్పాటు విషయంలో వీ హ్యావ్ టు థ్యాంక్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అండి, చక్కగా సహకరించారు. సో దాదాపు సెక్యూరిటీ అండ్ పోలీస్ మొత్తం కలుపుకొని 100 మంది పైన సెక్యూరిటీ విధంగా ఉన్నారు. సో ముఖ్యంగా పార్కింగ్, సో పార్కింగ్ ఇబ్బంది లేకుండా ఈసారి 3 zones ఆఫ్ పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 1000 కార్లు వచ్చిన పార్కింగ్ చేసే విధంగా ఫెసిలిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది.
అండ్ ఇంకోటి భక్తులందరికీ కూడా క్యూ లైన్ లో గంట 2 గంటల సేపు ఉన్న వాళ్ళకు మంచినీరు కానివ్వండి, మజ్జిగ కానివ్వండి, పిల్లలకు బిస్కెట్స్ కానివ్వండి, ఇది ప్రొవిజన్ చేయడానికి ప్రొవైడ్ చేస్తున్నాము. అదే విధంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్నప్రసాద వితరణ ఉంటుందండి. సో వచ్చిన భక్తులందరూ కూడా చక్కగా సోమవారం అన్నప్రసాదం తీసుకోవచ్చు. అంటే ప్రతిరోజు ఉంటుంది. ఈ రోజుల్లో ఈ 10 రోజుల్లో దాని ఇంకొద్దిగా భారీగా, అంటే ప్రతిరోజు దాదాపు 5,000 మందికి అన్నప్రసాదం జరుగుతుంది. ఈ రోజుల్లో దాదాపు 10,000 నుంచి 15,000 మందికి ఆ మధ్యాహ్న సమయంలో వచ్చిన భక్తులందరికీ కూడా అన్నప్రసాదం వితరణ ఉంటుంది. ప్రతి రోజు కూడా వేలాది మంది భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం ఉంటుంది స్వర్ణగిరిలో. స్వర్ణగిరికి వచ్చే ప్రతి భక్తుడు కూడా అన్నప్రసాదం తీసుకొని వెళ్తుంటాడు. మీరు అన్నట్టు ఇంకా కూడా భారీ ఏర్పాట్లు చేస్తాం, ఎందుకంటే భక్తజనం ఎక్కువ వస్తారు కాబట్టి ఇంకా అన్నప్రసాదం పెంచారని చెప్తారు కదా. మరి ఈ అన్నప్రసాద కార్యక్రమం ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంటుంది? రేపు మొత్తం కూడా దర్శన భాగ్యము రేపు ఉదయం నుంచి కూడా నైట్ వరకు కూడా చాలా మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఉండే అవకాశం ఉందా? సో ముఖ్యంగా అండి, భక్తులందరికీ దర్శనం కావాలి అంటే దేవాలయంలో బ్రేక్ టైమింగ్స్ అనేది చాలా తక్కువ ఉండాలి. సో దేవాలయం కూడా కేవలం 45 నిమిషాలు మధ్యాహ్నము, సాయంత్రం ఒక 45 నిమిషాల వరకే బ్రేక్ ఉంటుందండి. మిగతా సమయంలో మొత్తం భక్తుల దర్శనం కంటిన్యూగా ఉంటుంది, ఎటువంటి బ్రేక్ అనేది ఉండదు. అండ్ అన్నప్రసాదం విషయానికి వస్తే మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్నప్రసాదం వితరణ ఉంటుందండి. ఆ సమయంలో వచ్చిన వాళ్ళు, సోమవారం దర్శనం చేసుకున్న వాళ్ళు ఎవరన్నా సరే అన్నప్రసాదం తీసుకోవచ్చు. అదే విధంగా పొద్దున్న 5:30 నుంచి రాత్రి 9 గంటల వరకు వచ్చిన ప్రతి భక్తుడికి ప్రసాదం, సోమవారి ప్రసాదం అందే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాము. సో సోమవారి దర్శనం అనంతరం చక్కగా సోమవారి ప్రసాదం తీసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాను. కైంకర్యాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఎందుకంటే స్వామివారికి సంబంధించి కైంకర్యాలన్నీ కూడా రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇంకేమైనా పెంచే అవకాశం ఉందా, లేదంటే కైంకర్యాలకు సంబంధించి భక్తులకు ఎలాంటి కైంకర్యాలు ఉండబోతున్నాయి? సో ఉదయం సుమారుగా 3:30 ప్రాంతంలో దేవాలయం ఓపెన్ జరుగుతుందండి. సోమవారికి ఏకాంతంగా సుప్రభాత సేవ జరుగుతుంది. దాని తర్వాత వైకుంఠ మార్గంలో సోమవారు దేవాలయం లోపలికి రావడం జరుగుతుంది. దాని తర్వాత భక్తులందరికీ దర్శన భాగ్యం కలుగుతుంది. అండ్ ఈ 10 రోజులు కూడా ఆర్జిత సేవలన్నీ కూడా నిలిపివేయబడుతుంది. ఆర్జిత సేవలన్నీ ఏకాంతంగా జరుగుతాయి. సో ఈ 10 రోజులు కేవలం సోమవారి దర్శనాలు, ఎందుకంటే ఆర్జిత సేవల్లో ఉంటే బ్రేక్ చేయాల్సి వస్తుంది, వచ్చిన భక్తులకు దర్శనం అందివ్వలేము. సో కాబట్టి 10 రోజులు ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులందరూ దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. వైకుంఠ ఏకాదశి నుంచి మొదలుకొని నూతన సంవత్సరానికి సంబంధించి కూడా అంటే జనవరి 4 వరకు కూడా అద్భుత ఏర్పాట్లు చేశాము. ప్రతి భక్తుడికి దర్శన భాగ్యం కల్పించే ధ్యేయంగా స్వర్ణగిరి ట్రస్ట్ పనిచేస్తుంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎలాంటి అవాంతరీయ సంఘటన జరగకుండా ప్రతి భక్తుడు లైన్ లో వచ్చేటప్పుడు జలప్రసాదంతో పాటు చివరి దర్శనం అయిపోయినాక కూడా నిత్య అన్నదానం కూడా పొందేటువంటి అవకాశం కల్పిస్తున్నాము. నిజంగా పోలీసు శాఖ కావచ్చు, అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తారు. స్వర్ణగిరి ఆలయంలో ప్రతి భక్తునికి దర్శన భాగ్యం కల్పించే ధ్యేయంగా ఉందని చెప్పి ప్రతి భక్తుడు దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేశామని చెప్పి స్వర్ణగిరి ఆలయ ట్రస్ట్ చెప్తుంది. ఇది ఇక్కడ గురునాథ్తో శరత్, స్వర్ణగిరి.